ఈరోజు ఏంటంటే గౌతమి, మహావీర్ ఇంకా రాలేదు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి. ఇప్పుడు మనం వంట చేయబుద్ధి కావట్లేదు నాకు. ఈ వండుకొని తినటం అంటే వంటలు అన్నీ వస్తాయి. చేసుకొని తినటం, వంటలు రావని కాదు కానీ ఆ ఉడికిన ఆహారం తినబుద్ధి కావట్లేదు నాకు. అందుకే ఇప్పుడు ఇది అరిటాకు కోసుకున్నా. అరిటాకులో కోసుకొని దీంట్లో జెన్ గార్డెన్‌లో ఏమేమి వెళ్తాయో అవి తిందామని చూస్తున్నా. పదండి ఇక నాతో పాటు రండి. ఇక వెళ్దాం. ఏమేమి వెళ్తాయో చూద్దాం. ఇదేంటో ఇక్కడ కొంచెం లోపలికి వెళ్దాము, జెన్ గార్డెన్లోకి. లోపలికి ఇలా ఇదిగో ఇక్కడ మన బైస్కిల్ ఉంది. ఇక్కడ ఇవన్నీ ఈ సపోటా చెట్టు కింద నుంచి ఇలా 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 వెళ్దాం రండి. ఇట్లా ఈ తులసి వనంలోంచి ఇలా ఇలా వెళ్దాం. ఇదంతా చూస్తారా మీరు? ఇదంతా ఇట్లా లోపలికి వచ్చాము. ఇదంతా కొన్ని ఉన్నాయి ఫ్రూట్స్, అవి తెంపుకొని తిందామని. ఇదిగో ఇక్కడ 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 కొన్ని రేగి పండ్లు ఉన్నాయి. ఆ రేగి పండ్లు తిందాం. కొన్ని రేగి పండ్లు తెంపుదాం. ఫస్ట్ రేగి పండ్లు తెంపుదాం. ఉండండి, ఇక్కడ ఉన్నాయి చెట్టుకి. ఇదిగో ఇక్కడ ఒక రేగి పండు, ఇదిగో ఇక్కడ ఒకటి చూడండి, దగ్గర పెట్టి. ఇది ఒకటి, ఇది ఒకటి తెంపాను. ఇంకా కూడా ఉన్నాయి. ఒకటి ఇంకా కొంచెం లావు పండ్లే ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇది ఒకటి తెంపుదాం. ఇది భలే ఉన్నాయి. ఇది కూడా ఒకటి ఇది ఒకటి తెంపా. రేగి పండు. ఇంకున్నాయేమో చూద్దాం. ఇంకొకటి ఉంది. ఇంకా ఉన్నాయి కానీ మనకి సరిపడినంత చాలు. ఇదిగో ఇక్కడ ఒకటి, ఇది ఒకటి తెంపదాం. చాలే, ఇక ఇవి 3 చాలు. ఇక్కడ బోధం చెట్టు కూడా ఉంది. బోధం చెట్టు ఇదిగో బోధం చెట్టు. ఆకులు చూడండి, రెడ్డిష్ కలర్లో ఉన్నాయి ఈ ఆకులు. ఇది బోధం చెట్టు. దీని కింద ఏమన్నా బోధం పండ్లు రాలినాయేమో చూద్దాం. చూసి అవి కూడా తెంపుకొని తిందాం. అంటే తెంపటం అంటే ఇప్పుడు చెట్టు ఎక్కి ఏం తెంపుతాం, కానీ అది కింద పడ్డాయేమో చూద్దాం. ఇదిగో కొన్ని ఏమన్నా కింద పడ్డాయేమో చూద్దాం. ఆగండి. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఒకటి బోధంకాయ. ఇంకా ఇక్కడ ఒకటి ఇంకా చూద్దాం. ఇదిగో ఇక్కడ ఒకటి. ఇవి కింద పడ్డాయి కాబట్టి కడుక్కొని తింటే బాగుంటాయి. ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ లోపల ఇంకా ఈ ఆకులు చూడండి ఎట్లా రాలిపడ్డాయి. బాదం చెట్టు, ఇది బాదం చెట్టు. ఇవి రాలి పడ్డాయి కింద. చాలే, ఒక 3 వెళ్ళినాయి. ఇంకో బాదం కాయలు కూడా ఒక 3 వెళ్ళినాయి చెట్టుకి. బాదం చెట్టు భలే ఉంది కలర్ఫుల్గా. ఆ గ్రీన్ ఆకులు, మళ్ళీ రెడ్ ఆకులు చూడండి. ఇక్కడ ఆకులన్నీ ఎన్ని రాలిపడ్డాయి. ఇవన్నీ ఆకులే రాలిపడ్డాయి. ఇవన్నీ ఇంకో చెట్టు మీద, గోరెంట చెట్టు మీద కూడా ఆకులు ఎన్ని రాలిపడ్డాయో. ఇదంతా ఇలా
ఈ రాలిపడ్డ వాటిని అన్నిటిని ఇట్లా దీంట్లో వేద్దాం. ఈ బాదం కాయలు ఇవి ఉన్నాయి కదా, వీటిని దీంట్లో వేద్దాం. వేసి ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకొంచెం ముందుకు, ఇలా ఇక్కడ ఇట్లా ముందుకు వెళ్దాము. ముందుకెళ్తే ఇంకేమున్నాయి ఇంట్లో, కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి. ఈ కాకరకాయలు కూడా తెంపుదాం, తిందాం. కాకరకాయ కూడా మంచిదే కదా. ఇదిగో ఇక్కడ ఒక కాకరకాయ దీంట్లో వేద్దాం. ఇంకున్నాయి ఆ కాకరకాయలు. గౌతమి అయితే భలే తెంపుతుంది కాకరకాయలు. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో బుల్లి కాకరకాయ, ఒకటి పండుది, ఒకటేమో ఇది ఒకటి తెంపుదాం. ఇంకేమున్నాయి, ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉంది బుల్లి. ఇవి నాటు కాకరకాయలు, ఇవి తినొచ్చు మంచిగా. ఇదిగో ఇదొకటి, ఇవి ఒక 3 వెళ్ళినాయి. ఇంకా 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 చూద్దాం. వావ్, ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే కాకరకాయలు 2 ఉన్నాయి. ఒకటి పండుది, పండుది, ఇంకొకటి ఇది, ఇంకొకటి ఇక్కడే ఉంది, ఇంకొకటి ఇక్కడే ఉంది. ఇదొకటి, ఇవి ఒక 3-4 వెళ్ళినాయి. ఇవన్నీ తీసుకొని అటు వెళ్దాం, ఇవన్నీ తీసుకొని అటు వెళ్దాం లోపలికి. ఇంకేమీ వెళ్తాయో చూద్దాం. వంట బదులు అంటే వంటే వండుకొని తినాలని ఏమీ లేదు మనకి. ఇక్కడ కూడా ఒక 2-3 కాకరకాయలు ఉన్నాయి, అవి తెంపుతాం. ఇన్ని కాకరకాయలు తింటాను, తినలేనులే, తినేంత వరకే తెంపాలి, వేస్ట్ చేయటం ఎందుకు. ఇదిగో ఇక్కడ కూడా ఒక కాకరకాయ ఉంది, ఇది ఒక్కటి తెంపులే, ఇదొక్కటి. ఇదిగో ఇక్కడ భలే ఉన్నాయి కదా ఈ కాకరకాయలు, చిన్న ఎమ్మ టేస్ట్ ఉంటాయి, మామూలుగా ఉండదు. దీంట్లో వేద్దాం, దీంట్లో వేసి తీసుకెళ్దాం. ఇంకా లోపల ఏమున్నాయి, చాలా పండు పండినాయి. ఇది చూడండి పువ్వు, దేవగన్నేరు పువ్వు, ముగ్గలు భలే ఉన్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్దాం, ఇటు వెళ్దాం. నా ముందే బటర్ఫ్లై పోతుంది. ఇదిగో బటర్ఫ్లై, చూసారా ఇదిగో అరటి ఆకు మీద వాలింది, అరటి ఆకు మీద. ఇదిగో అదిగో ఇటువైపు ఇలా మళ్ళీ వస్తుంది. అదిగో ఆ కెమెరా మీదికే వస్తుంది, అది నా దగ్గరికే వస్తుంది భలేగా. చూడండి అదిగా నా చుట్టే తిరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్ బటర్ఫ్లై వెళ్ళిపోయింది. కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ కాలువ నీళ్లు పెట్టాను, ఇప్పుడే నీళ్ళు వస్తున్నాయి. ఇదిగో ఇక్కడ కాలువ నీళ్ళు, ఇదిగో చూడండి ఇట్లా వస్తున్నాయి. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఇది ఇక్కడ పెట్టేసి కొంచెం లోపలికి వెళ్దాం. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఈ గోరెంటాకు చెట్టు దాటుకొని ఇక్కడ కొంత నిమ్మకాయ చెట్లు ఉంది, నిమ్మ చెట్టు ఇది. ఇది నిమ్మ చెట్టు, ఈ నిమ్మ చెట్టుకి కొన్ని నిమ్మ పండ్లు రాలినట్టుంది. తెంపటం ఏం లేదు, కింద రాలిపడ్డాయి, తీసుకుందాం. ఇక్కడ ఒక నిమ్మకాయ రాలింది, ఇదిగో ఇక్కడ ఒకటి రాలింది. ఇంకా 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 ఇదిగో ఇక్కడ ఒకటి, ఈ మొదల దగ్గరనే ఒకటి రాలింది. ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి దీనికి.
జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలా 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 ఇంకేమన్నా ఎక్కడన్నా ఉన్నాయా నిమ్మకాయలు? ప్రస్తుతానికైతే రోజు కొన్ని రాలుతాయి పండుబండి. ప్రస్తుతానికైతే ఇవి ఇంకో ఇవి 2 వెళ్ళినాయి నిమ్మకాయలు. ఇంకో ఇది నిమ్మ చెట్టు, ఇది నిమ్మ చెట్టు, ఇంకా ఇది ఇట్లా ఒక 2 వెళ్ళినాయి. నాకు నేచరు ఒక 2 నిమ్మకాయలు, ఒక 3 బోదంకాయలు, ఇంకా ఇంకేంటి ఇంకేమిచ్చింది, రేగ్గాయలు ఇవి దీంట్లో వేసేద్దాం. రేగ్గాయలు, కాకరకాయలు, ఇంకా ఇంకొన్ని తెంపుదాం. ఇంకేం తెంపుదాం ఈరోజు? ఇంకా ఇది అరటి, ఈ సపోటా కూడా ఒకటి రాలింది సపోటా, కానీ ఇదంతా పూర్తిగా పండలేదు అనుకుంటా. వావ్, పండిందా? పండింది కానీ అంత బాగాలేదు. ఇది వద్దులే సపోటా. ఇదిగో అరటి, ఇక్కడ అరటి గెల. ఈ అరటి గెల ఇంకా పండలేదు. ఇవి తీసుకెళ్దాం మనం ఫస్ట్. ఇవి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు కొన్ని ఇవి తెంపుదాం. ఇక్కడ చూడండి, బటర్ఫ్లైలు 2-3 వచ్చినాయి. ఇక్కడ కొన్ని వామాకులు తెంపుకుందామా? వామాకులు, ఇదిగో ఒకటి వామా ఆకు చెట్టు. నీ ఫ్రెండ్నే ఒక 2-3 ఇయ్యమ్మ నాకు. ఒక 2 చాలులే, ఎక్కువ వద్దా. 2 వామాకులు కూడా దీంట్లో వేసేద్దాం. ఇవి ఇక వెళ్దాం. వీటిని శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. కడుగుదాం. వీటిని కడుక్కొని మంచిగా హాయిగా కూర్చొని చైర్లో పెట్టుకొని తినేద్దాం. ఇలా ఇలా అక్కడికి పోదాం. వావ్, మందార పూలు చూడండి, భలే ఉన్నాయి కదా మందార పువ్వు. మందార పూలు భలే ఉన్నాయి. ఇక్కడ కూడా బాగున్నాయి మందార పూలు. ఇక్కడ కూడా ఇది మందార పువ్వే. ఇదిగో ఇది మందార. ఇవన్నీ మందార. ఇక వీటిని మంచిగా తిందాం. వావ్, మా పిల్లులు చూడండి ఎట్లా తింటున్నాయో. మా పిల్లులు చూడండి ఎట్లా తింటున్నాయో. ఆహారం పెట్టాను వీటికి, ఇప్పుడే మంచిగా పాలు పోసి పెట్టాను. ఇక్కడ ఇప్పుడే పాలు పోసి పెట్టాను. ఇదిగో ఒక పిల్లి తింటుంది చూడండి. తిను. పిల్లులు చాలా ఉన్నాయి, తింటున్నాయి. ఇక మంచిగా వీటిని కడుక్కొని హాయిగా, ఇంకొన్ని అరటిపళ్ళు ఇంట్లో ఉన్నాయి, అవి కూడా పెట్టుకొని తిందాం మంచిగా హాయిగా. ఇదండి, ఇప్పుడు వీటిని దీంట్లో పెడదాం. ఉయ్యాలలో రెస్ట్ తీసుకోండి మీరు కొద్దిసేపు. నేను ఇంట్లోకి వెళ్ళి అరటిపళ్ళు ఉన్నాయి, అవి తీసుకొని వస్తా. నేను ఇప్పుడే అరటిపళ్ళు తీసుకొని వచ్చాను ఇంట్లోకి వెళ్ళి. గెల ఉన్నాడుది. ఇక ఇది ఇక్కడ పెట్టేసి ఇవి నీళ్ళల్లో కడుగుదాం. నీళ్ళల్లో కడిగి నీళ్ళు పోసి నీళ్ళల్లో కడిగేద్దాం. ఫస్ట్ ఈ రేగి పండ్లు కడుగుదాం. రేగి పండ్లు
తర్వాత ఈ వామాకులు, తర్వాత ఈ కాకరకాయలు, ఇంకేమున్నాయి, ఈ బాదం కాయలు కూడా ఇవి కడిగేద్దాం. మంచిగా నిమ్మకాయలు కూడా కడిగేద్దాం. కడిగి దీంట్లో పెట్టుకుందాం మనం. ఇదిగా శుభ్రంగా కడుక్కుంటే మంచిగా తినచ్చు. కాకరకాయలు తెంపాను కానీ అలవాటే అని చూద్దాం ఎన్ని తినగలుగుతాను. వామాకులు 2 ఉన్నాయి, ఇంకా బచ్చలి, ఇంకా తోటకూర, అవి ఇవి ఆకులు ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ. నిమ్మకాయ లాస్ట్కి. ఇవి ఇంకా బాదం కడుగుదాం. ఇంకా ఇప్పుడు ఈ అరటికాయలు కూడా కొన్ని తెంపుతాం. అరటి కూడా ఒకటి పండినాయి, బాగా పండినాయి. 2, 3, ఇది ఆల్రెడీ తునిగింది అనుకుంటా ఒకటి. ఇదైతే పెద్ద, ఇవి ఒక 4 అరటిపండ్లు. ఇక చాలు అనుకుంటా నాకు. ఇక చాలు. ఇప్పుడు తినేద్దాం. ఇది దగ్గరికి రమ్మా. దీంట్లో దేని కింద అది పడింది. ఈ పండింది తిందామా ఫస్ట్. పండింది. ఇప్పుడు నువ్వు ఇట్లా ఉండు. ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఈ రేగ్గాయ తిందాం. ఈ వామాకి ఏంటంటే ఇది కొంచెం ఘాటు ఉంటుంది. గ్యాస్ ట్రబుల్కి, ఇంకా రక్తశుద్ధికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అవి ఇవి చాలా తగ్గిస్తుంది అన్నమాట ఈ వామాకు. ఇది ఫస్ట్ తింటే కొంచెం ఘాటు ఉంటుంది. ఫస్ట్ ఏం తిందామంటే ఈ రేగ్గాయ. ఇప్పుడే ఫ్రెష్గా తెంపాను కదా, బాబా మామూలుగా లేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. స్వీటు, లైఫ్ ఏంటంటే ప్రతిదీ ఆస్వాదించాలి. ప్రతిదీ అంటే మనము స్పిరిచువాలిటీ అంటే ఎక్కడో బయట మనకు దూరంగా లేదు, మన లోపల, మన చుట్టూ వాటితోటి హార్మనీ, ట్యూనింగ్, మెర్జింగ్, మెల్టింగ్ అయిపోతే అదే స్పిరిచువాలిటీ. ఈ చుట్టూ ఇదంతా నేచర్ ఉంది. ఇంకో పారిజాత చెట్టు, తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, ఈ పండ్లు, ఇదంతా దీంతో ఇక్కడ ఈ క్షణంలో ఇట్లా హార్మనీ, ఈ ట్యూన్ అయిపోతే అదే స్పిరిచువాలిటీ. ఇంకేంటంటే ఈ బుక్ ఆఫ్ సీక్రెట్ అని తంత్ర బుక్ ఉంటుంది. తంత్ర అంటే మన వాళ్ళందరికీ చాలా రాంగ్ ఇంప్రెషన్ పోయింది. కాకుంటే అది కాదు. తంత్ర అంటే ఓన్లీ సెక్స్ ఒక్కటే కాదు, ప్రతిదీ నువ్వు తనవు, మనసు, ఆత్మ ఏకమై చేసే పని ఏదైనా. ఇప్పుడు ఇది తింటున్నాను కదా, ఇది కూడా తంత్ర అన్నట్టు. అలా తింటూ ఆ జ్యూసు, ఆ సెలైవా లాలాజలంతో కలుస్తూ అదంతా ఆస్వాదిస్తూ ఇక టోటల్ వరల్డ్ డిస్కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ తినటమే మనం అయిపోతాం అన్నమాట. దాంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ప్రతిదీ ఒక టెక్నిక్. 112 టెక్నిక్స్ ఉంటాయి. 112 టెక్నిక్స్ ఉంటాయి. ఈ తినటం గురించి కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి దాంట్లో.
ఎట్లా అసలు మనం తినటానికి ఏది ఆస్వాదించాం. మన మైండ్ తోటి మనము మొత్తం డిస్టర్బెన్స్లో ఉండి ఏదో చేస్తుంటాం. ఇక్కడ ఉండం మనంతా బయట ఉంటుంది. ఏదో ఒత్తిడి, ఏదో ప్రెషర్, ఏదో టెన్షన్, ఏదో ఆలోచించుకుంటూ అన్ని పనులు చేస్తుంటాం. మనం బ్రీతింగ్ ప్రతి క్షణం మనం చేయాల్సిందే, పుట్టిన దగ్గర నుంచే చచ్చిన వరకు. కానీ దాంట్లోనే చాలా సీక్రెట్స్ ఉన్నాయి. దాంతోనే అల్టిమేట్ ఇప్పుడు బుద్ధుడు ఆనాపానసతి, ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. బుద్ధుడు కూడా బ్రీతింగ్ టెక్నిక్ వీటి ద్వారానే ఎన్లైటెడ్ అయ్యాడు. అంటే మనకి ఇది కనిపించదు. ప్రతి క్షణం మనం బ్రీతింగ్ తీసుకుంటాం, వదిలేస్తాం, తీసుకుంటాం. దీంట్లోనే మ్యాజిక్ ఉంటుంది. కరెక్ట్ దీన్ని పట్టేస్తే అద్భుతమైన మ్యాజిక్ ఉంటుంది. ఈ టెక్నిక్స్ ఎట్లా అవన్నీ సైంటిఫిక్గా ఎలా అనేది ఆ బుక్ ఆఫ్ సీక్రెట్లో ఉంటాయి. కాకుంటే నేను ఇప్పుడు ఇది అవకాశం, ఇది ఇప్పుడు తింటున్నా కదా, అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా, తిండి అయినా, నడకైనా, పడుకోవటమైనా, సెక్స్ అయినా, స్నానం చేయటం అయినా, ఇట్లా నేచర్ని ఆస్వాదించటం అయినా, బా ఆ తులసి స్మెల్ చూడండి, ఇట్లా పీలుస్తుంటే ఇలా 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 ముక్కు లోపల నుంచి ఇలా 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 వెళ్ళి లోపలికి వెళ్ళి మనసులోకి వెళ్ళి ఆత్మలోకి వెళ్ళి హృదయంలోకి వెళ్ళి ఆగిపోయింది. ఇక టోటల్ అది ఆగిపోయింది. మన కనెక్షన్, మైండ్ కనెక్షన్ ఆగిపోతే ఇంకా అదే స్పిరిచువాలిటీ. ఇలా చూడండి ఎంత అంటే మనం ఏది కూడా టోటల్గా ఉండవు. ఇక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే అక్కడ, అదే ఆలోచిస్తుంటాం, ఇదే ఆలోచిస్తుంటాం, ఈ టెన్షన్, ఆ టెన్షన్, ఆ ఒత్తిడి, ఈ ఒత్తిడి, అక్కడేం జరుగుతుందో, వాళ్ళేం చేస్తారు, ఇదేం చేస్తారు, నేనేమి ఇక్కడున్నా, అది కరెక్ట్ అయిందో లేదు, ఇదంతా పెట్టుకొని మనం ఈ క్షణాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే, ఈ క్షణం ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉంటే అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్, అదే ప్రజెంట్లో జీవించటం. నువ్వు ఉండలేవు, నువ్వంటే నీ మైండే. నువ్వు లేని క్షణమే నువ్వు ఉన్న క్షణం. వాస్తవానికి చెప్పాలంటే అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్, అదే ప్రజెంట్లో జీవించటం, అదే మూమెంట్, అదే నౌ అండ్ హియర్, ఇక్కడ ఈ క్షణంలో. బా ఆహాహా, నాకు గౌతమ్, మహావీర్ వీళ్ళు వెళ్ళినప్పుడు ఇట్లాంటి అవకాశాలు వస్తాయి. అంటే ఉన్నప్పుడు కూడా తినాలనుకుంటే తింటా, వండనివి అవి ఇవి నానబెట్టుకొని అట్లా స్ప్రౌట్స్ కానీ ఇలా ఆస్వాదించాలి. ప్రతిదీ ఆస్వాదించాలి. చివరికి ఏది ఉన్నా లేకుండా బ్రీతింగ్ని కూడా బ్రీతింగ్ అయితే ఉంటుంది కదా, నిత్యం నువ్వు చనిపోయేంత వరకు దాన్ని ఏ రోజు కూడా మనం స్ప్రోతోటి ఎంజాయ్ చేయం. ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే బ్రీతింగ్ని, మామూలు. ఒక్కసారి మీరు పడుకునేటప్పుడు మీరు ఏమీ చేయొద్దు, దానికి ఏ ప్రాణాయామాలు టెక్నిక్స్ ఏది వద్దు. జస్ట్ వచ్చేది పోయేది, ఇన్హలేషన్ తీసుకునేది, ఎక్సలేషన్ వదిలేది. దీన్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. అంటే అబ్జర్వ్ కూడా కాదు, దాంతోపాటు అట్లా దాన్ని ఫీల్ అవ్వండి. జస్ట్ దాన్ని ఏదో బలవంతంగా విట్నెస్ చేసి దాన్ని అట్లా కాదు, దాన్ని ఫీల్ అవ్వండి. ఎంత అనుభూతి ఉంటుందంటే మీరు ఇంకా మైమర్చిపోతారు. హాయిగా నిద్ర పడుతుంది, హాయిగా మీరు అతీతంలోకి వెళ్తారు, హాయిగా బియాండ్ మైండ్ స్టేట్లోకి వెళ్తారు. ఇది చేసి చూడండి. ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి పవిత్రంగా ఉండాలి. మనం పడుకునే ప్లేస్ కానీ అది ఏదైనా, నేల మీదైనా, పరుపులోనైనా, బెడ్ మీదైనా, ఫ్లోర్ మీదైనా పవిత్రంగా మంచిగా చేసుకొని హాయిగా పడుకొని మన బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను తుమ్మాను కదా, ఈ తుమ్ముతో కూడా ఎన్లైటెడ్ కావచ్చు. తుమ్ముని కరెక్ట్గా యూజ్ చేసి ప్రతి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పడుకోవటం, నిలబడటం,
తినటం, తాగటం, నడవటం, ఇట్లా స్వింగింగ్, ఉయ్యాలలో, సెక్స్, చివరికి తుమ్ము కూడా ఎన్లైటెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట మనకి. దాన్ని ఎట్లా సైంటిఫికల్గా, ఎందుకంటే అది ఎంత కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్ తోటి వస్తుంది. ఆ స్పీడ్ ఒక్కసారి మనం దాన్ని క్యాప్చర్ చేసి దాంతో పాటు మనం వెళ్ళినాం అనుకో, అది ఒక విస్ఫోటనం లాగా జరుగుతుంది మనకి. ఆ విస్ఫోటనం మనని అతీతంలోకి తీసుకెళ్తాడు. అంత స్పీడ్ వచ్చేదాన్ని మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఎన్ని వేల వంతుల్లో అది వచ్చేస్తుంది. దాన్ని కనుక మనం కరెక్ట్ అబ్జర్వ్ చేసి పట్టేసి దాంతో పాటు మనం వెళ్ళగలిగితే అట్లా కూడా ఎన్లైటెడ్ కావచ్చు. ఈ తుమ్ము టెక్నిక్ మీరు చూడండి, బుక్ ఆఫ్ సీక్రెట్లో ఈ తుమ్ము కూడా ఒక టెక్నిక్. తుమ్ముతో ఎన్లైటెడ్ కావచ్చు. మీరు నమ్మరు కదా, కాకుంటే చూడండి. నేను ఒకరోజు దాని మీద వీడియో కూడా చేస్తాను. ఇప్పుడు అరటిపండు తిందాం. చూడండి, ఇలా మంచిగా హాయిగా తీసుకొని, ఆహాహా, ఎంత ఫ్రెష్గా చెట్టు మీద వండింది కదా, బాబా. దీందొక టేస్ట్ రెగ్గా. ప్రకృతిలో ఎన్ని రుచులు, ఎన్ని వెరైటీస్, ఎంత డైవర్సిటీ ఉందో చూడండి, ఎంత మల్టీ డైవర్సిటీ. అబ్బాబ్బాబ్బా, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల పూలు, ఎన్ని రకాల కలర్స్. మనం ఆస్వాదించాలంటే ఎంత అసలు చచ్చేంత ఉంది ఆస్వాదించేది. కానీ ఇవన్నీ మన కళ్ళకు కనిపించాలి, ఏది కనిపించాలి. మనకి ఏం లేదో అదే కనిపిస్తుంది, మనకి ఏది లేదో అదే కనిపిస్తుంది. ఇంకా దాని చుట్టే తిరుగుతుంటాం, దాని చుట్టే జీవితాంతం చచ్చేంత వరకు. అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇట్లనే చచ్చిపోతాం చివరికి. ఏది ఆస్వాదించం. బా, ఇలా ప్రతి ఆ సిప్పు మెత్తగా ఆస్వాదిస్తూ నములుతూ, ఆ సలైవా దీంతో మిక్స్ అయినప్పుడు వేరే టేస్ట్. ఫస్ట్ తీసుకోగానే ఒక టేస్ట్ ఉంటుంది, సలైవా మిక్స్ కాగానే ఇంకో టేస్ట్, అది మొత్తం మెత్తగా అయిన తర్వాత ఇంకో టేస్ట్, లోపలికి వెళ్తుంటే ఆస్వాదన. ఇట్లా ఆస్వాదించుకుంటూ తింటే మనకి స్థూలకాయం, ఈ ఒబేసిటీ రాదు. ఒబేసిటీ ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ నింపుకుంటుంటారు. అంటే లోపల సంపదతోటి నిండని వాళ్ళు బయటి వాటితోటి నింపుకుంటుంటారు. బయటి ఫుడ్ అయినా, బయటి ఈ మనీతోటైనా, ఆస్తులతోటైనా, పదవులతో నింపుకుంటుంటారు లోపల సంపద లేని వాళ్ళు. బా, తేనె మధురమైన ఫలాలు, తేనెలో ముంచుకొని తిన్నట్టే ఉంది. బాబా, ఈ బాదంకాయ ఇది చూద్దాం. బా, ఎర్రగా. ఇది చూడండి, తీపి, ఒగరు, పులుపు 3 మిక్స్ అయినాయి. ఎర్రగా ఉంది చూడండి లోపల. ఆహాహా, 3 తీపి, ఒగరు, పులుపు 3 మిక్స్ అయ్యి భలే టేస్ట్ ఉంది ఇది కూడా. ఆహాహా, బా, ఆహా, బా. ఇంకొక రేగ్గాయ ఉంది చూడండి. ఇట్లా ఆస్వాదించుకుంటూ మైమర్చిపోతూ దాంట్లో లీనమవుతూ అదే మనం అయిపోతూ తింటే, నాకు దెబ్బకే ఉట్టేప్పుడు ఇట్లా ఆస్వాదించుకుంటూ దబ్బా కుక్కే స్పృహ లేకుండా తింటే ఎన్నేం తినొచ్చు. ఆహాహా,
దీంట్లో పిప్పి. ఇంకోటి తిందామా ఇది? బా ఇట్లా జీవితాన్ని ప్రతిదాన్ని ఆస్వాదించాలి. అంటే మనం చూడండి, ప్రతిరోజు తింటూనే ఉంటాం, ప్రతిరోజు తాగుతూనే ఉంటాం, ప్రతిరోజు సెక్స్ చేస్తూనే ఉంటారు, ప్రతిరోజు నడుస్తూనే ఉంటారు, ప్రతిరోజు ప్రతి క్షణం బ్రీతింగ్ తీసుకుంటూనే ఉంటారు. ఇన్ని ఉన్నాయి మనకి నేచరు అంతా నింపి పెట్టింది నువ్వు దాంతో ట్యూన్ అవ్వటానికి. కానీ ఒక్కటి కూడా యూజ్ చేసుకోం మనం. బ్రీతింగ్ని యూజ్ చేసుకోం, తినటాన్ని యూజ్ చేసుకోం, నడకని యూజ్ చేసుకోం, పడుకోవటాన్ని యూజ్ చేసుకోం, సెక్స్ని యూజ్ చేసుకోం. ఏదో ఒక రిలీజ్ లాగా, ఏదో తుమ్మినట్టే అక్కడ కూడా రిలీజ్ అవుతుంది, స్పృహ లేకుండా డ్యూటీ లాగా ఇలా చేస్తాం. బటర్ఫ్లైస్ చూడండి, నా చుట్టూ ఎన్ని మూగుతున్నాయి, కలర్ బటర్ఫ్లైస్. ఇలా బా ఇవి కానరా వాళ్ళకి, జనాలకి. ఆనందం అంటే లోపల పొంగి పొర్లే ఆ ఎనర్జీ ఫ్లోని నువ్వు సెలబ్రేట్ చేసుకోవటమే ఆనందం. ప్రకృతిని చూసి, ఒక పువ్వుని చూసి, ఒక పండుని తింటూ, ఒక ప్రియురాలు ఒళ్ళు, ఒక ప్రియుని ఒళ్ళు, నేచర్ని ఆస్వాదిస్తూ, నచ్చిన పని చేస్తూ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పనైనా నిన్ను నువ్వు మర్చిపోయేది, నువ్వు లేకుండా ఉండేది, అదే నువ్వు అయ్యేది. ఏదైనా కానీ నిన్ను అతీతంలోకి, నిన్ను ఆ యూనివర్స్కి ట్యూన్ చేస్తుంది, నిన్ను కనెక్ట్ చేస్తుంది, నిన్ను మెర్జ్ చేస్తుంది. అదే మెడిటేషన్. సపరేట్ గంటలు కూర్చొని ఇట్లా చేయటం కంటే అది కూడా మెడిటేషనే. కాకుంటే ఫస్ట్ ఇవన్నీ వీటిలోంచి రావాలి. ఇవన్నీ మన చుట్టే ఉన్నాయి, ఇవన్నీ ఉంచుకొని ఒక్కసారి ఇది ఏది పట్టదు, ఏది ఫీల్ కాము, ఈ సెన్సిటివిటీ, ఇన్నోసెన్స్ ఇది ఉండదు, ఈ హార్మనీ. అక్కడికి పోయి ఆశ్రమాలకు పోయి, సెంటర్లకు పోయి అక్కడ మెడిటేషన్లు, యోగాలు అవి చేస్తుంటారు. ఇది కాదు ఆ యోగా. ఇప్పుడు దీంట్లో తెంపేటప్పుడు నేను వంగటం, నిలబడటం, ఇట్లా పట్టుకోవటం, ఎన్ని యాంగిల్స్ అయింది ఓ యోగా. ఇది ఏది చేయరు. అక్కడ పోయి మాత్రం వాళ్ళు చెంటలు పట్టేటట్టు చేపిస్తారు, అక్కడ చేస్తారు. బా సరిపోతున్నాయి ఎందుకు, ఒక 2-3 తినగానే ఆస్వాదించుకుంటూ. ఇప్పుడు ఏం తిందాం? ఒక కాకరకాయ తిందాం. ఒక కాకరకాయ. అసలు ఈ వీడియో ఉందో లేదో చూద్దామా? ఒకసారి వీడియో పోతుందండి. ఉంది. ఒక కాకరకాయ తిందాం, ఒక కాకరకాయ తిందాం. అయ్యో తులసి, సారీనమ్మా, సారీ. నా పక్కనే చూడండి కృష్ణ తులసి నల్లగా పూలు పూసింది. ఇదిగో కాకరకాయ తిందాం. ఇది కూడా ఒక టేస్ట్. కొంచెం లైట్ చేదు ఉంది, కానీ ఇట్లా కొరకగానే ఇప్పుడు ఇదంతా తిన్నాం కదా, కాంట్రాస్ట్ భలే ఉంది కాకరకాయ కూడా. ఇది అడవి కాకరకాయ కదా, అంత చేదు ఉండదు. ఇది అంత చేదు ఉండదు. మన హైబ్రిడ్ ఆ కాకరకాయలు, మార్కెట్లో దొరికే కాకరకాయలేమో ఫుల్ చేదు ఉంటాయి. ఇది లైట్ చేదు, లైట్ ఒగరు అట్లా ఉంటుంది. ఏమో టేస్ట్ ఉంటుంది. పచ్చి కూడా తినచ్చు, మహావీర్ కూడా తింటారు. ఇంకా ఇది కాకరకాయ. ఇంకొకటి ఉంది కాకరకాయ, ఇది కూడా తినేద్దాం. అంత చేదేమి ఉండదు కాకరకాయ. ఇంకా చూడండి, ఇది కాకరకాయ.
అంటే కాంట్రాస్ట్ తెలుస్తుంది. ఇవి తీపి, వగరు, పులుపు, ఇది లైట్ చేదు, ఎక్కువ చేదు కాదు. అంటే షడ్రుచులు కలిసినాయి చూడండి. ఇప్పుడు ఇదేమో ఘాటు. ఈ వామాకు లాస్ట్కి తిన్నాం, ఎందుకంటే ఇది తింటే అన్నిటినీ డామినేట్ చేస్తుంది, ఇంకా ఆ టేస్ట్లు తెలియదు కాబట్టి. ఇప్పుడు బా నమిలి 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 బాగా నమలాలండి. నమిలి తింటేనే ఆ సెలైవా తోటి ఆ దాంతో కలిసి మంచిగా లోపలికి పోతుంది, ఆ జీర్ణ రసాలన్నీ ఊరి అప్పుడు మంచిగా దబా దబా సెలైవా కలవకముందే తిన్నాం అనుకోండి, హెల్తీగా ఉండదు. అవన్నీ ఊరాల్సినవన్నీ ఊరం, ఆ రసాలు, ఎంజైమ్స్ అయినా అవన్నీ. బా ఎప్పుడైనా నమిలి మన హింస మొత్తం కూడా తగ్గేది, మన హింస మొత్తం కూడా ఎక్స్ప్రెస్ అయ్యేది ఏ దేట్లో అంటే మన చేతులు, గోర్లు, వీటితోటే. అంటే మనం అడవులలో ఉన్నప్పుడు, పురాతన అంటే మానవుడు ఆటవిక దశలో ఉన్నప్పుడు, అడవులలో జీవించేటప్పుడు, అడవి మనిషిగా ఉండేటప్పుడు చేతులతోటే రక్కి ఇట్లా హింస అంతా వీటితోటే వెళ్ళేది. కాళ్ళు, చేతులు, పండ్లు, ఈ టీత్, వీటితోటే హింస. కానీ అప్పుడు ఉరికి కొంచెం తినాలంటే, ఏదన్నా సంపాదించుకోవాలంటే ఫుల్ శ్రమ చేసేవాడు. ఇప్పుడు ఊరికే అట్లా వస్తుంది, ఏ శ్రమ లేకుండా నీకు ఆర్డర్ చేస్తే నీ దగ్గర ఇంటి ముందుకు వచ్చి అక్కడ పెట్టిపోతారు, ఇంట్లోకి వచ్చి ఇచ్చిపోతారు. ఇప్పుడు ఏ శ్రమ ఉంది? కానీ అందుకే ఆ హింస మొత్తం లోపలే ఉండిపోతుంది. ఒక్కరు ఎవరన్నా ఇట్లా ముట్టుకొని ఇట్లా ఇట్లా అంటే కయ్యున ఎగిరి ఏం లేదు కొట్టేంత ఉండరు మనుషులు చాలా మంది. ఎంత హింస ఉందంటే అంత హింస ఉంది వాళ్ళకు. ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ కావట్లేదు, అది రిలీజ్ కావట్లేదు. మన హింస అంతా మన చేతులు, గోర్లు, వీటి ద్వారా, ఇంకా మన పళ్ళ ద్వారా ఆ హింస అంతా రిలీజ్ అవుతుంది. ఇట్లా మనం బాగా నమిలి 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 తిన్నాం అనుకోండి, సగం హింస పోతుంది బై డిఫాల్ట్. మనం ఏం చేయాల్సిన అవసరం లేకుండా. ఇంకా ఏదన్నా ఒక ఫిజికల్ వర్క్ ఇట్లా ఇట్లా, లేకుంటే ఇక్కడ ఇట్లా గోర్లు ఉన్నాయి అనుకోండి కొంచెం, వీటిని ఇట్లా ఇట్లా ఒత్తుకోండి, మీ బీపీ తగ్గుతుంది. ఇట్లా 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 బాగా కోపం వచ్చినప్పుడు చూడండి, ఇట్లా ఇట్లా గట్టిగా ఒత్తుకొని 9, 10, 9, 8 ఇట్లా లెక్క పెట్టుకోండి, 1 వరకు, 10 నుంచి 1 వరకు ఇట్లా లెక్క పెట్టుకోండి. మీ కోపం సుర్రని ఇట్లా లేసింది, ఇట్లా తగ్గుతుంది. బీపీ కూడా చాలా తగ్గుతుంది బీపీ ఉన్న వాళ్ళకి. ఇది సైంటిఫికలే, చేసి చూడండి ఇట్లా. అంటే హింస తగ్గటానికి మన ఈ చేతులు, గోర్లు, ఈ పండ్లు ఇట్లా. అందుకే మెత్తగా నవిలి తినటంలో ఇదేదో ఆరోగ్య దానికి కాదు, మనం మానసికంగా కూడా హింస తగ్గుతుంది మన లోపల. బా ఒకేసారి కొంచెం ఆ చేదు తిన్న తర్వాత ఇది తింటే ఇంకా తీపి ఎక్కువ. ఆ తీపిగా అది తట్టుకోలేనంత తీపి అనిపిస్తుంది. అంటే కాంట్రాస్ట్ ఉంటేనే ఎక్కువ తెలుస్తుంది మనకి ఏదైనా. ఆహా బా 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 ప్రతి దాన్ని ఆస్వాదించాలి. ఇంకొకటి ఉంది, ఇది ఇవి ఈ లెమన్స్ కూడా ఉన్నాయి, ఈ 2 లెమన్స్, ఇవి కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు మంచిగా. ఇవే సరిపోయినాయి, ఇక వంట ఎందుకు, ఇట్లా ఉంటే వంట ఎందుకు. వంట ఇంట్లోంచి పొయ్యి తీసేసిన రోజు మొత్తం ఆరోగ్యం అంతా కుదుట పడుతుంది, అసలు ఏ జబ్బులు రావు. బా ఎంత టేస్ట్, ఎన్ని రుచులు ఉన్నాయో చూడండి. ఓన్లీ వండిందే కాదు, రుచి అనేది మన నేలక వరకే, లోపలికి పోతే ఏదైనా ఒకటే. వండిన దాంట్లో ఏంటంటే 80%, 90% అన్నీ చనిపోతుంది, ఆ 10%. అందుకే మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి. అదే పచ్చి కెమికల్స్ లేని ఫుడ్, ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ తినండి, ఎంత హెల్దీగా, ఎంత గ్లామర్గా,
ఎంత ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాహంగా, బ్రెయిన్ కూడా సూపర్ ఉంటుంది. బా ఆహా. ఇప్పుడు కాంట్రాస్ట్ కోసం మళ్ళీ ఒకటి, ఇది కాకరకాయ, కొంచెం కాకరకాయ, అడవి కాకరకాయ. బా ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇట్లా కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకొని దాన్నే ధ్యానంగా చేయండి. సపరేట్ ధ్యానం అంటే కూర్చొని ఏదో ఇట్లా ఒక టెక్నిక్ని ఫాలో కావటం కాదు. అది కూడా ధ్యానమే. అది కూడా ఇవన్నీ వీటిల్లోంచి వస్తే అది ఇంకా అద్భుతం, ఈజీ అవుతుంది అది. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ దాంట్లోకి పోతున్నాం. ఇదంతా బేసిక్స్ వదిలిపెట్టి పునాది లేకుండా కట్టే బిల్డింగ్స్ లాగుంటాయి. చూడండి, మన అందుబాటులో ఉన్న వాటిని ఆస్వాదించకుండా ఇప్పుడు ఈ కాకరకాయ తిన్నా. బా ప్రతి పండులో వీళ్ళు ఈ ప్రోటీన్ డాక్టర్స్ వీళ్ళందరూ ఇది తింటేనే మంచిది, అది తింటే ఏది లేదండి. ప్రతి తినే పండ్లల్లో ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా బాడీకి సరిపడేది. ఇదంతా కూడా ట్రాష్. ఇది నాకు తెలిసి ఏది ఈ పండే తినాలి, దీంట్లోనే ఎక్కువ ఉంటాయి అనేం లేదు. దాదాపు ఏ పండైనా తినే పండ్లు ఏదైనా తినొచ్చు, ఏదైనా ఆస్వాదం. ప్రతి దాంట్లో చాలా ఉంటాయి. ఇదని కొంతమంది చూడండి, ఈ కరోనా టైంలో డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్, ఈ ఏవేవో కాస్ట్లీగా తినాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాదం పప్పే తినాల్సిన అవసరం లేదు, పల్లీలు కూడా తినొచ్చు. పల్లీలు ఏముంది, 120, 140 కేజీ. బాదం పప్పు 800, 900, 1200 అట్లా ఉంది కేజీ. సేమ్ దీంట్లో పెద్ద అది ఎక్కువ ఇది తక్కువ అని ఏం కాదు. కానీ మన మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయింది, అది తింటేనే. అట్లేం లేదు, ఏ పండైనా దొరికినాయి, సీజనల్గా దొరికాయి. ఇది చీపు, ఇది కాస్ట్లీ అని కాదు, ఏదైనా. బా ఆహాహా, ఇది కదా జీవితం, ఇది కదా సంపద, ఇది కదా లైఫ్. మా పిల్లలు ఎంజాయ్ చేస్తుంది. నేచర్తో పాటు ఉంటూ నేచర్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే ఆ నేచర్ కూడా నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. బా ఇప్పుడు ఈ వామాకు తిందాం. వామాకు బా ఈ స్మెల్ చూడండి, ఆహాహాహా. రోజు ఉదయం లేవగానే ఒక ఆకు తినండి, వామాకు. మొత్తం రక్తశుద్ధి జరుగుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంకా బ్లాక్స్ ఏమన్నా ఉన్నా కానీ, గ్యాస్ ట్రబుల్ ఏమన్నా ఉన్నా, రక్తంలో ఏదన్నా చెడు అది ఇది ఉన్నా కానీ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది. చాలా ఒక్క బెనిఫిట్ కాదు. మంతెన గారు వీడియోలు చూడండి వీటి గురించి, మామూలు ఉండదు. అన్నీ ఆయనైతే భలే చెప్తాడు. ఆ సైంటిఫిక్ రీసెర్చెస్ కూడా ప్రతి దాని మీద, ఏ యూనివర్సిటీ చేసింది, ఏ కెమికల్ ఉంది దీంట్లో, అది దేన్ని తగ్గిస్తుంది అనేది. కానీ ప్రతిదీ మనకు దొరికిన ప్రతి దాన్ని బా. ఇప్పుడు తులసి కొంచెం ఒక 2-3 ఆకులు తీసుకుంటాను తల్లి.
నీ ఫ్రెండ్నే కదా నేను. ఓకేనా? ఇది ఒక ఘాటు, ఇవన్నీ డామినేట్ చేసింది మొత్తం. ఇప్పుడు ఇంకా నోరు మొత్తం కూడా ఈ ఘాటు. ఇది మీరు ఎప్పుడైనా చూడండి, మొహం కడుక్కోకున్నా కానీ ఇది ఒక్కసారి ఇట్లా నమిలి ఊస్తే చాలు, అంత పవర్ఫుల్ ఇది. జామాకు కానీ ఇది కానీ ఊస్తే నమిలి, అంటే అత్యవసర పరిస్థితులలో అట్లా. ఇది ఇప్పుడు తులసి. తులసి కూడా అదొక డిఫరెంట్ టేస్ట్. అబ్బా అబ్బా, ఇది ఒక ఘాటులోనే మళ్ళీ ఎన్ని వేరియేషన్స్ చూడండి. ఈ ఘాటు వేరే, వామాకు ఘాటు, మళ్ళీ ఈ ఘాటు వేరే. బాబా, ఆహాహాహా.